హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? థాలిడోమైడ్. It is a non-polar glutamic acid derivative, specifically an thalidomide. ఇప్పుడు మీరు ఈజీగా గెస్ చేయొచ్చు ఎక్కడి నుంచి దీనికి థాలిడోమైడ్ అని పేరు వచ్చింది. థాలిమిడోగ్లూటరమైడ్ నుంచి. ఓన్లీ ఓరల్ క్యాప్సూల్స్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అది కూడా 50 mg అండ్ 100 mg. మెటబోలైజ్డ్ బై నాన్ ఎంజైమాటిక్ హైడ్రోలైసిస్ ఇన్ ప్లాస్మా. అంతే, లివర్ లో మెటబాలిజం కానీ రీనల్ ఎక్స్క్రీషన్ అనే కాన్సెప్టే లేదు. మోస్ట్లీ నాన్ రీనల్ ఎక్స్క్రీషన్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. లైపోఫిలిక్, సో హెన్స్ రెడీలీ క్రాసెస్ ప్లసెంటా అండ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. Reaches peak within 2 to 6 hours. Bioavailability 67 to 93%. Plasma protein bound 55 to 65%. T-half వచ్చేసి around 9 hours. ఇందులో మోస్ట్ ఆఫ్ ద డేటా అనిమల్ స్టడీస్ బేస్డే, హ్యూమన్ స్టడీస్ పెద్దగా లేవు. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇమ్యూనోమాడ్యులేటరీ. ఇది ట్యూమర్ నెక్రోసిస్, TNF ఆల్ఫాని ఇన్హిబిట్ చేస్తుంది, ఇంకా డౌన్ రెగ్యులేట్స్. It is a anti-inflammatory by inhibiting both chemotaxis and phagocytosis of neutrophils, lymphocytes and macrophages. దీనికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇట్ రెడ్యూసెస్ BCL2. BCL2 అనేది యాంటీ అపోప్టోటిక్ ప్రోటీన్, అంటే అపోప్టోసిస్ జరగకుండా చూసుకునేది. కానీ మనకి ఇక్కడ క్యాన్సర్ సెల్స్ అపాప్టోసిస్ జరగాలి, సో మనం BCL2ని ఇన్హిబిట్ చేస్తుంది థాలిడోమైడ్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటాన్ కూడా. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఫాస్ ఇండ్యూస్డ్ అపాప్టోసిస్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. ఇంకా క్యాన్సర్ సెల్స్కి ఏం కావాలి? న్యూట్రిషన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? న్యూ బ్లడ్ వెజల్స్ ని అదంటది అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దాన్నే యాంజియోజెనిసిస్ అని అంటాం. ఇక్కడ థాలిడోమైడ్ ఈస్ ఆల్సో ఇన్హిబిటింగ్ యాంజియోజెనిసిస్, ఫర్దర్ ఎయిడింగ్ ఫర్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్. హిప్నోసెడేటివ్, సేమ్ యాజ్ బార్బిట్యురేట్స్. ఇది ఎలానో లైపోఫిలిక్ కదా, ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లో క్రాస్ చేసి సెడేటివ్ యాక్షన్ ని చూపిస్తుంది. ఈ థాలిడోమైడ్ కి మోస్ట్ డ్రమాటిక్ పాస్ట్ ఉందన్నమాట. ఇనీషియల్ గా ఇది ఒక సేఫ్ స్లీపింగ్ పిల్ లాగా జనాలందరూ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయని. కానీ వెరీ సూన్ ఇది ఒక డేంజరస్ టెరటోజెనిక్ డ్రగ్ అని తేలిందనమాట. వెంటనే ప్రపంచమంతా మార్కెట్ నుంచి ఇమ్మీడియట్ గా విత్డ్రా చేశారు. అలా విత్డ్రా చేసే లోపే థౌజండ్స్ ఆఫ్ ఫోకోమిలియా కేసెస్ బయటపడ్డాయి అనమాట. ఫోకోమిలియా అంటే లింబ్ డిఫెక్ట్స్ అనమాట, బేబీస్ కి, పుట్టిన బేబీస్ కి ఈ టెరటోజెన్ తీసుకున్న మదర్స్ వల్ల. సో దీన్ని మొత్తానికే సొసైటీ నుంచే వెలివేశారనమాట. కానీ వెరీ సూన్ మళ్ళీ ఇది కంబ్యాక్ ఇచ్చింది మార్కెట్ లోకి. ఎందుకు? రిసర్చ్ లో ఎరిథిమా నోడోజమ్ లెప్రోజమ్ కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. విత్ ఇన్ 1 to 2 days స్కిన్ లీషన్స్ తగ్గుతాయి. విత్ ఇన్ ఫ్యూ డేస్ సిస్టమిక్ సైన్స్ సిమ్టమ్స్ కూడా తగ్గిపోతుంది అని రిసర్చ్ లో తేలంగానే మళ్ళీ దీన్ని బ్యాక్ టు ద మార్కెట్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి డర్మటాలజిస్టులు ఆఫ్ లేబుల్ గా దీన్ని వేరియస్ డర్మటోసిస్ కి వాడడం స్టార్ట్ చేశారనమాట. సో ఒకప్పుడు మోస్ట్ బ్యాడ్ రివ్యూస్ ఉన్న డ్రగ్ అనమాట. ప్రపంచం మొత్తం న్యూస్ పేపర్స్ లో వాటిలో వీటిలో చాలా బ్యాడ్ గా రాసేవాళ్ళు అనమాట థాలిడోమైడ్ గురించి. ఇప్పటికీ థాలిడోమైడ్ అంటే ఒక స్టిగ్మా ఉంది టెరటోజెన్ గా. కమింగ్ టు FDA అప్రూవ్డ్ యూజెస్. ఇది కంబ్యాక్ ఇవ్వంగానే FDA కూడా దీని యూజ్ కి ఎరిథిమా నోడోజమ్ లెప్రోజమ్ కి అప్రూవ్ చేసింది అనమాట. We have to start with 300 to 400 mg per day. మెల్లగా ట్యాపర్ చేసుకుంటూ వెళ్తాం. 100 mg ఎవ్రీ 2 to 4 weeks కి 100 mg తగ్గించుకుంటూ 50 to 100 mg వరకు తగ్గిస్తాం అనమాట. ఇలా రాగానే వీ హ్యావ్ టు ఫైనల్లీ మెయింటైన్ ఎ డోస్ ఆఫ్ 50 to 100 mg ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి, రిజాల్వ్ అయిన డిసీజ్ ని అలానే ఉంచడానికి, వెంటనే ఆపేయకుండా. Therapeutic response is seen in a few days with response rate more than 90%. సో దీనివల్ల డేంజరస్ ఎఫెక్ట్సే కాదు, యూజ్ కూడా ఉంది. అద్భుతమైన రెస్పాన్స్ రేట్ ఉందని చెప్పి మళ్ళీ ఇది మార్కెట్ లోకి వచ్చిందనమాట ENL కి వాడుకోవడానికి. కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూజెస్, HIV రిలేటెడ్ డర్మటోసిస్, ఎయిడ్స్ అసోసియేటెడ్ కపోసి సార్కోమా, ఎయిడ్స్ అసోసియేటెడ్ ఆఫ్థస్ స్టొమాటైటిస్, న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్. మనం ఆల్రెడీ మెకానిజం ఆఫ్ యాక్షన్ లో చూసాం. ఇట్ ఇన్హిబిట్స్ బోత్ chemotaxis
and phagocytosis of neutrophils, lymphocytes and macrophages. సో ఇక్కడ మనం న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్ కి జైంట్ ఆఫ్థస్ స్టొమటైటిస్, బెసెట్స్, పయోడర్మా గ్యాంగ్లినోసమ్ కి వాడుకోవచ్చు. వెసైకులో బుల్లస్ డిసీజెస్, ఇది ఎలానో ఇమ్యూనోసప్రెసివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది కాబట్టి బుల్లస్ పెంఫిగైడ్, సికాట్రిషియల్ పెంఫిగైడ్, రికరెంట్ ఎరైథిమా మల్టిఫామే, ఎరోసివ్ లైకెన్ ప్లానస్. Lymphocytic infiltrates like Jessner's lymphocytic infiltrate, cutaneous lymphoid hyperplasia, cutaneous lupus erythematosus. Others like Langerhans histiocytosis. Anti-cancer property కూడా ఉంది కదా. Prurigo nodularis, actinic prurigo, post-herpetic neuralgia, palmoplantar pustulosis, uremic pruritus. Weber Christian disease. ఈ వెబర్ క్రిస్టియన్ డిసీజ్ అంటే ఇది ఒక లోబ్యులర్ పానిక్లైటిస్ అన్నమాట. ఇడియోపతిక్ లోబ్యులర్ పానిక్లైటిస్, క్రానిక్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, ఫైనల్లీ సార్కాయిడోసిస్. ప్రతి డ్రగ్ కి ఆఫ్ లేబుల్ యూజెస్ 1-2 సార్లు బట్టి కొట్టాల్సిందే. కాంట్రా ఇండికేషన్స్, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ. ఎందుకు? ఇట్ ఈస్ ఏ కేటగిరీ ఎక్స్ డ్రగ్. అందరికీ తెలిసిన మోస్ట్ కామన్ టెరటోజెనిక్ డ్రగ్ ఏది అంటే ప్రతి ఒక్కరు ఈజీగా చెప్పేది ఈ థాలిడోమైడే. పెరిఫెరల్ న్యూరోపతి, హైపర్ సెన్సిటివిటీ, అన్ని డ్రగ్స్ కి హైపర్ సెన్సిటివిటీ రాసుకోవచ్చు. ఇంకా ఇది నోటోరియస్ అన్నమాట పెరిఫెరల్ న్యూరోపతికి కూడా. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చి అబ్నార్మల్ లివర్, కిడ్నీ, జిఐ అండ్ న్యూరలాజికల్ డిసీజెస్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం, ఇవన్నీ కూడా రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాయాల్సింది టెరటోజెన్, కాసెస్ ఫోకోమిలియా. ఫోకోమిలియా అంటే లింబ్ డిఫెక్ట్. లింబ్ డిఫెక్టే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్క టాబ్లెట్ ఇచ్చిన ఏ టెరటోజెన్ అయినా ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఈ సేమ్ ఆర్గాన్ డిఫెక్ట్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇడియోపతిక్ అన్నమాట టెరటోజెన్సిటీ అనేది. పెరిఫెరల్ న్యూరోపతి, మైల్డ్ ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్, సిమ్మెట్రికల్ పెయిన్ఫుల్ పారాఎస్థీషియా ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. ఎస్థీషియా అంటే సెన్సేషన్, అనెస్థీషియా అంటే నో సెన్సేషన్ అట్ ఆల్, పారాఎస్థీషియా అంటే అబ్నార్మల్ సెన్సేషన్ లైక్ పెయిన్ అవ్వచ్చు, టింగ్లింగ్ అవ్వచ్చు, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ అవ్వచ్చు. అవన్నీ హ్యాండ్స్ కి ఫీట్ కి వస్తుంది అనమాట. పెరిఫెరీస్ కదా హ్యాండ్స్ ఫీట్ ఉండేది, సో పెరిఫెరల్ న్యూరోపతి. అదర్స్ మోస్ట్ కామన్ డ్రౌజీనెస్, ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లోపలికి వెళ్ళి బార్బిట్యూరేట్స్ లా పనిచేస్తుంది కదా, సేమ్ దానిలాగే డ్రౌజీనెస్, డిజీనెస్. నెక్స్ట్ జీరోస్టోమియా, జీరోసిస్. జీరోస్టోమియా అంటే ల్యాక్ ఆఫ్ సలైవా, జీరోసిస్ అంటే డ్రై స్కిన్, బ్రెడికార్డియా, బ్రిటిల్ ఫింగర్ నైల్స్, బ్లడ్ క్లాట్స్. దీనికి ఎక్సెస్ క్లాట్ ని ఫామ్ చేసే సైడ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్సెసివ్ బ్లడ్ క్లాట్స్. pruritus, peripheral edema, nausea, increased appetite, constipation, hyperglycemia. ఇలా గుర్తుపెట్టుకోండి, అపటైట్ పెరగడం వల్ల మనం షుగర్స్ ఎక్కువ తింటే హైపర్ గ్లైసీమియా వస్తుంది. ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్, ఇది ఒక యాంటీ క్యాన్సర్ డ్రగ్ కదా, అపోప్టోసిస్ కి గురి చేస్తుంది క్యాన్సర్ సెల్ అన్నిటిని. సో క్యాన్సర్ సెల్స్ చేస్తూ ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ ని కాజ్ చేస్తుంది. ఎస్జేఎస్ స్కిన్ రిలేటెడ్. ఎన్ఎస్ఏఏ అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఆండ్రోజన్. మేల్స్ లో ఇది ఆండ్రోజన్ కి అగేనెస్ట్ గా పనిచేస్తుంది. మేల్స్ లో ఆండ్రోజన్స్ కనుక లేకపోతే ఏమైతుంది, గైనకోమేషియా వస్తుంది, లిబిడో తగ్గిపోద్ది. సో సెక్షువల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది మేల్స్ లో థాలిడోమైడ్ వల్ల, బికాస్ ఇట్ ఈస్ ఏ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఆండ్రోజన్. డ్రగ్ ఇంటరాక్షన్స్, ఇంక్రీస్డ్ సిఎన్ఎస్ డిప్రెషన్ వెన్ గివెన్ అలాంగ్ విత్ అదర్ సెడేటివ్స్. అంటే థాలిడోమైడే ఆల్రెడీ సెడేటివ్, ఇంకా అదర్ సెడేటివ్స్ ఇచ్చామంటే ఆబ్వియస్లీ సిఎన్ఎస్ డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఏవేవి? ఆల్కహాల్, యాంటీ కోలినర్జిక్స్, కన్వల్సెంట్స్, హిస్టమైన్స్. యాంటీ హిస్టమైన్స్ లో పర్టికులర్ గా ఫస్ట్ జనరేషన్. నా యాంటీ హిస్టమైన్స్ క్లాస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ జనరేషన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఈజీగా క్రాస్ చేసి సెడేటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బార్బిట్యూరేట్స్, మజిల్ రిలాక్సెంట్స్, ఇవేవి కూడా థాలిడోమైడ్ తో పాటు ఇవ్వకూడదు. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్, సేమ్ ఐసోట్రేట్నైన్ కూడా టెరటోజన్ కదా, దానికి ఐసోట్రేట్నైన్ రెమ్స్ ఉన్నట్టే ఇక్కడ థాలోమిడ్ రెమ్స్ అన్నమాట. రిస్క్ ఇవాల్యుయేషన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ రెమ్స్ అంటే. థాలోమిడ్ అంటే అది కంపెనీ వాళ్ళు థాలిడోమైడ్ కి పెట్టుకున్న పేరు అనమాట. సో థాలోమిడ్ రెమ్స్. ఏ కంపెనీ? సెల్ జీన్ అనే కంపెనీ.
ఫస్ట్ డాక్టర్స్, ఫార్మసిస్ట్ cellgeneprogram.com అని దాంట్లో రిజిస్టర్ అయ్యి సేమ్ ఐసోట్రేటిన్ రెమ్స్ లాగే అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ప్రిస్క్రైబ్ చేయాలన్నమాట థాలిడోమైడ్ని. అదే థాలిడోమిడ్ రెమ్స్. ఈ టెరటోజెనిసిటీ నుంచి కాపాడడానికి అనమాట, పేషెంట్స్ ఎవరు అఫెక్ట్ అవ్వకుండా ఎంత వీలైతే అంత తగ్గించడానికి. రిటర్న్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫస్ట్ తీసుకోవాలి. ఫిమేల్ పేషెంట్స్ అయితే పక్కా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా టెరటోజెనిసిటీని ఎక్స్ప్లెయిన్ చేశాకే రిటర్న్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి నెగిటివ్ అని తేలాకే థాలిడోమైడ్ స్టార్ట్ చేసుకోవాలి. థాలిడోమైడ్ అనే కాదు, ఏ టెరటోజెనిక్ డ్రగ్ అయినా. పెట్టిన తర్వాత కూడా వీక్లీ వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం ఫర్ 4 weeks. ఎందుకు? పొరపాటున అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా సరే థాలిడోమైడ్ ఆపేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయించుకోవడానికి. నెక్స్ట్ ఆ తర్వాత మంత్లీ వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం. సిబిసి విత్ ప్లేట్లెట్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఏందది? ఇంక్రీస్డ్ ఎక్సెస్ బ్లడ్ క్లాటింగ్. సో మనం పర్టికులర్గా సిబిసితో పాటు ప్లేట్లెట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మంత్లీ వన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. 3 months తర్వాత 3 monthsకి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. న్యూరలాజికల్ ఎగ్జామినేషన్. అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్లో పెరిఫెరల్ న్యూరోపతి కూడా ఉంది ఇక్కడ మీరు చూసారంటే. సో ఫస్ట్ మనం డ్రగ్ స్టార్ట్ చేయకముందే న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అలా చేసినప్పుడు క్లినికల్ ఫైండింగ్స్ ఏమన్నా బయటపడితే వీ హ్యావ్ టు డూ స్నాప్ యాంప్లిట్యూడ్, లేదా హిస్టరీ ఆఫ్ పెరిఫెరల్ నర్వ్ డిసీజ్ ఉన్నా వీ హ్యావ్ టు డూ స్నాప్ యాంప్లిట్యూడ్. అసలు ఈ స్నాప్ అంటే ఏంది? సెన్సరీ న్యూరాన్ యాక్షన్ పొటెన్షియల్. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంది అని చూసుకొని బాగుంటేనే డ్రగ్ స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత మంత్లీ వన్స్ ఫాలోఅప్కి పిలుస్తాం అనమాట. అలా వచ్చినప్పుడు కనుక ఈ యాంప్లిట్యూడ్ more than 40% ఆఫ్ ద బేస్ లైన్ కన్నా తగ్గిపోతే వీ హ్యావ్ టు స్టాప్ థాలిడోమైడ్. యాంప్లిట్యూడ్ తగ్గిందంటే పెరిఫెరల్ న్యూరోపతి స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకా క్లినికల్గా ఏం చూడొచ్చు? పెరస్థీషియా గనక బయటపడిందంటే, ఉందని పేషెంట్ కంప్లైంట్ చేస్తే వీ హ్యావ్ టు స్టాప్ థాలిడోమైడ్. ఎందుకు? ఇర్రివర్సిబుల్ పెరిఫెరల్ న్యూరోపతి స్టేజ్లోకి వెళ్లకుండా. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లవిస్తా. తస్విదాన్య.